మాతృదేవోభవ. ఒడిలో పండిన వేళ రామకథలు ఊహూయంసును కొట్టగా బడివై నేర్పితివమ్మ ఆది గురువై బంగారు కాలానా. ఆ గడియల్ నేడు మరల్పలేను అమ్మా, ఆ గడియల్ నేడు మరల్పలేను రసనగ్రంబందు నర్తింప నా రసనగ్రంబందు నర్తింప నీ అడుగుందా మరలంటి వేడెదనే అమ్మా నన్ను దీవింపుమా నీ అడుగుందా మరలంటి వేడెదనే అమ్మా నన్ను దీవింపుమా. నాయకుడుగా ఉండడం ఎంత గొప్పదో అనుచరుడుగా ఉండడం కూడా అంతే గొప్పదనే విషయాన్ని మనకు అవగాహన గావిస్తూ ఉన్న రామాయణ కథా శ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశీలందరికీ రామాయణ మహామాల రత్నం అనే కార్యక్రమానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 7వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మా ఎప్పటి ప్రేమ కథ వ్యాయతి సెలయేళ్ళులెరుగు అద్రులెరుంగున్ నా ఇప్పటి దుఃఖ కథ వ్యాయతి ఈ అబ్ధి ఎరుగు ఆకాశమెరుగున్. మేము ఇప్పుడు ఎంత ప్రేమగా అరణ్యంలో 13 ఏళ్ల పాటు సంచరించామో, సహవాసం హాయిగా ఆనందంగా చేశామో దాంపత్యం ఆ సెలయేళ్ళకి తెలుసునయ్యా, ఆ కొండలకి తెలుసునయ్యా. నా ఇప్పటి ఈ దిక్కుమాలిన దౌర్భాగ్యపు దుఃఖం ఉందే హనుమా కుమారా, ఆ దుఃఖం సముద్రానికి తెలుసునయ్యా, ఆకాశానికి తెలుసునయ్యా. కానీ పొరిన ఆ దుఃఖమిరుంగు వర్ధిక గణంబుల్ రెండు బాగా దురంధర వేగంబున నీకు లొంగినవి అన్నా. కృతార్థోస్మి జననీ కృతార్థోస్మి అన్నాడు హనుమంతుడు. ఇంకేం కావాలి కష్టపడిన వాడికి? అమ్మవారు యోగ్యతాపత్రం ఇచ్చింది. నా కష్టం సముద్రానికి తెలుసునయ్యా, ఆకాశానికి తెలుసు, మళ్ళీ నీకు తెలుసు. ఎందుకంటే పొరిన దుఃఖమెరుంగు వార్ధి గగనంబుల్ రెండు బాగా దురంధర వేగంబున నీకు లొంగినవి అన్నా. రామ సౌమిత్రులు స్థిరబాణంబుల జీల్చి వేసెదరు వార్ధిన్. రామ సౌమిత్రులు స్థిరబాణంబుల జీల్చి వేసెదరు వార్ధిన్. మీరు దైతేయు సంగర రంగంబున గెలవచ్చు భుజరేఖా విక్రమ ప్రౌఢితో. మీరు దైతేయు సంగర రంగంబున గెలవచ్చు భుజరేఖా విక్రమ ప్రౌఢితో. జగన్మాత ఆశీర్వచనం లభించింది సాధకుడికి. నా దుఃఖం నీకు తెలుసుంటే ఆధ్యాత్మికంగా అర్థం నన్ను నీవు గుర్తించావు, నువ్వు బాలాత్రిపుర సుందరులను తెలుసుకున్నావు సాధకుడా, ఇంకా నీకు తిరుగులేదు అని సాధకుడిని అమ్మవారు కనిపించి నేను కనిపించాను నీకు అని ఒక తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రులు గారికి దర్శనం ఇచ్చినట్టుగా ఇస్తే మనకి ఎంత కావాలి? ఇంకంతకంటే ఏం కావాలి? ఎప్పటికైనా చేయవలసిన సాధన. అందుకోసం సుందరీకాండయే సుందరకాండ. ఇది త్రిపుర సుందరి మహాత్మ్యానికి సంబంధించిన కాండ. ఇది రామాయణంలో మరో శైవం. రామాయణంలో దేవీ భాగవతం సుందరకాండ అంటే అందుకని దీనికి అంత ప్రాధాన్యం. నా దుఃఖమెరుంగు వార్తి గగనంబులు రెండు మహా దురంధర వేగంబులు నీకు లొంగినవి అన్నా. నా దుఃఖం సముద్రానికి తెలుసు, ఆకాశానికి తెలుసు కదా. ఆ రెండు నువ్వు వచ్చేటప్పుడు నీకు లొంగేగా. నువ్వు సముద్రం దాటి వచ్చావు, ఆకాశం నుంచి వచ్చావు. అందుకని ఈ రెండు నీకు తెలిసాయి. నువ్వు ఇటువంటి కావ్యాలు చదవబట్టే ఇదే వృత్తాన్ని ఇంచుమించు సమస్యని విషయాన్ని సమస్యలో పెట్టిస్తే అవలేలుగా చేయగలిగాం. 4 పట్టి 3 చెన 5న 2 దాటి ఒక్కడే. సహస్రావధానంలో ఇచ్చిన సమస్య 4 పట్టి 3 చెన 5న 2 దాటి ఒక్కడే. 4 పట్టి ఏమిటి, 3 చెన ఏమిటి, 5న ఏమిటి, 2 దాటి ఏమిటి, ఒక్కడే. అటు నుంచి నరుక్కొచ్చాం, ఒక్కడే దాటాడు. దాటినవాడు అప్పుడు చరిత్రలో హనుమంతుడు ప్రధానమైనవాడు. అంచేత 2ని దాటాడంటే నీటిని దాటి ఉండాలి. 2 అంటే నీరు. అంచేత ఏ వర్గంలోనో నీరు 2వది అయి ఉంటుంది. దేంట్లో అవుతుంది? పృథివీ తేజో వాయువు ఆకాశంలో పంచభూతాల్లో నీరు 2వది. అంచేత పంచభూతాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు సమస్య 4 పట్టి 4వది ఎవరు? వాయువు కుమారుడైన హనుమంతుడు. 3 చనే 3 అంటే అగ్నిస్వరూపుడైన ఆంజనేయ సహస్రనామాల్లో అగ్నిరూపాయ నమః అని ఉంటుంది. 5న ఆయన ఆకాశ మార్గంలో వెళ్ళాడు, 5వది ఆకాశం. 2ని దాటి 2వదైన నీటిని దాటాడు. ఒక్కడే అన్నవాడు ఆయన ఆంజనేయ స్వామి. ఆ ఒక్కడే మాత్రం భూమి కాదు, ఆంజనేయుడు. వాలము జ్వాల రూపమయి వార్ధిని దాటక వాయుసోనుడే లాలన సేయగాబడి నలాదుల చేత నలా సుదీర్ఘదేహుడై
లాలన సేయగాబడి నలాదుల చేత సుదీర్ఘదేహుడై మహేంద్ర పర్వతం వేలగ నూతగా మహేంద్ర పర్వతం వేలగ నూతగా తనువునెంతయు పెంచి విశాల వక్షుడై 4 పట్టి 3 చనే 5న 2 దాటి ఒక్కడే. సముద్ర మార్గంలో వచ్చాడు, ఆకాశ మార్గంలో వచ్చాడు, సముద్రాన్ని దాటాడు అనేటువంటి కావ్యాలు చదివాం కాబట్టి అవధానంలో ఊహ వచ్చింది. ఏమీ చదవకపోతే ఏమిటి వస్తుందో ఊహ అపోహలు వస్తాయి. అంచేత ఏదైనా ప్రజ్ఞ సాధించాలంటే బోర్డు చదవాలి. అదేదో మంత్రశక్తి తంత్రశక్తి అనుకోవడం సాధించిన వాడు వెనకాల పడ్డాం. నువ్వు సాధించావు నాకు ఇచ్చే, ఏమిటి ఇచ్చేది? అత్తగారు సాధింప, కోళ్ళ సాధింప. ఎన్ని గ్రంథాలు చదివితే వస్తుంది ఇది? వాల్మీకి రామాయణం, విశ్వనాథ రామాయణం, మొల్ల రామాయణం ఎన్ని చెప్పుకుంటున్నామండి, మధ్యలో మన రామాయణం. ఇవన్నీ తెలియాలి. దినపత్రికలు కూడా చదవాలి. అప్పుడు నువ్వు ఒకటి చేసేది ఏమిటి? నిన్న అవధాన్ని కవిని నువ్వే అవుతావు. నేను శిక్షణ కేంద్రం ఉంటుందా? ఊరికే ఏం లేదు. జాతిలో బాగా నన్ను మన్నించండి అంటున్నందుకు అలవాటు పడిపోయింది ఏమిటంటే మనకి సోమరపోతనం అండి. ఏమీ చదవం, ఏమీ చేయం. ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళ వెనకాల పడి మీకు ఏమైనా ఉంటే మాకు ఇచ్చేయండి, మీరు ఆశీర్వదిస్తే మాకు వచ్చేస్తుంది. అలా వచ్చే విద్యలు కావమ్మా ఇవి. మీరు కష్టపడాల్సిందే. ఆ పూనికి ఉన్నవాళ్ళకు వస్తుంది. మార్గదర్శనం చేయగలరు ఎవరన్నా, కానీ ఆశీర్వదిస్తే ఏమిటి వచ్చేస్తుంది. అందుకే శుభ్రంగా ఆశీర్వచనాలు అమ్మేస్తున్నారు. గొడవ వదిలిపోయింది. మీరు దైతేయు శంకర రంగంబున గెల్వవచ్చు భుజరేఖా విక్రమ ప్రౌఢితం రామ సౌమిత్రులు స్థిర బాణంబుల లొంగదీశతుడు వార్ధ్యం. నా సంకల్పం నెరవేరింది కాబట్టి, నా ఆశ తీరుతోంది కాబట్టి, నువ్వు నా దుఃఖాన్ని గుర్తించి ఆకాశ మార్గంలో సముద్రాన్ని దాటుకుంటూ వచ్చావు కాబట్టి నాకు ఇప్పుడు నమ్మకం కలుగుతుందయ్యా, రామ లక్ష్మణులు సముద్రాన్ని భేదించగలరు. అది లేకపోతే మరి దుఃఖమేనండి. సాధ్యాసాధ్యాలు కూడా చూడాలి కదా. సముద్రాన్ని ఎలా దాటతారు మానవులు? దేవుడని రాముడు సీత అంటలేదు ఆ విషయం. అందుకని దేవుడైతే ఈ గొడవ రానివద్దు. శుభ్రంగా కష్టాలన్నీ వాళ్ళు భరించి ఎలా భరించాలో ఎలా దాటుకోవాలో మనకు చెబితే మనం మానేసి రామ అని 3 సార్లు అంటే 3 సార్లు కూడా అక్కర్లేదు, మహాపాపం, కుష్ఠవ్యాధి వస్తుంది, ఒక్కసారి అంటే చాలు. ఇవన్నీ పనికిమాలిన ప్రచారాలు, నమ్మకండి. రాముడికి వచ్చే కష్టాలు మనకు రావు. రామనామానికి ఆ శక్తి ఏం ఉండదండి ప్రత్యేకించి. అది రాగుణంతం, ఇది మా గుణింతం. ప్రచారాలు చేయొద్దు. రామాయణం చదవండి, అనుసరించండి, ఆచరించండి. రాముళ్ళ ఉండే ప్రయత్నం చేయండి. వంకర పనులన్నీ చేసేయడం. రామ 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 రామనామ జపన పరాయమా లపన. ముందు వంకర పనులు మానుకోవాలి. బుద్ధి ఎందుకు వక్ర మార్గం పడుతుంది? దాన్ని సరి చేసుకో. ఎందుకు? వాడి ఆస్తి నీకెందుకు? వాడి స్థలం నీకెందుకు? ఈ మాయమాటలు ఇవన్నీ మానకుండా రామ్ 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 అంటే ఈ ప్రచారం వల్ల శుభ్రంగా పాపాత్మలందరూ పాపాలు మానట్లేదు, శుభ్రంగా చేసేస్తున్నారు. చేసేసి రాముడు గుడి కట్టేశామండి. ఇప్పుడు రాముడికైనా కట్టట్లేదు. వచ్చిన బాబా గారు ఒక లోకువేడు బాగా, బాబాకి అయ్యప్ప కొత్త దేవుళ్ళు వచ్చేసారు, మొత్తం కట్టేస్తున్నారు. ఇవన్నీ రామాయణం ఒప్పుకోదు, భారతీయ సంస్కృతి ఒప్పుకోదు. నీ ప్రవర్తనని బాగు చేసుకోవడానికే ఇవన్నీ చెబుతూ మమ్మల్ని మేము బాగు చేసుకోవాలి, వింటూ మిమ్మల్ని మీరు బాగు చేసుకోవాలి. నిరంతరం అభ్యాస ప్రక్రియ. సోమరపోత్తనం పనికిరాదు ఈ విషయంలో. నాకు నమ్మకం కుదిరిందయ్యా, రామ సౌమిత్రులు స్థిర బాణాలతో వార్ధిని చీరుస్తారు, మీరు ఖచ్చితంగా రావణాసురుని గెలుస్తారని చెప్పింది. అప్పుడు హనుమంతుడు ఒక్క మాట అన్నాడు, అమ్మా అవన్నీ సరే జరుగుతాయి, వాడి సంగతి మేము చూసుకుంటాం. మీరు ఇక్కడ ఎందుకు ఈ కష్టాలు పడుతూ? కుమారుడు లాంటి వాడిని మీరు నన్ను నమ్మారు, నాకు అంతే చాలు. నా వీపు మీద కూర్చోండి, నేను తీసుకెళ్ళిపోతాను. వెంటనే ఒక్క నవ్వు నవ్విందండి. మూల రామాయణంలో ఉన్న విషయం. నువ్వా ఎంత ఉన్నావు, తీసుకెళ్ళిపోతావే, కూతి చేష్టలు అంటే అవే, మధ్యలో పడతే. అప్పటికి హనుమంతుడికి పౌరుషం దెబ్బతింది. అమ్మా నేను ఎంతున్నాను అనుకుంటున్నారా? అంతే. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానినేభ్యః నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. చుక్కలు తల పువ్వులుగా అక్కజిముగ మేను వెంచి అంబర వీధిన్ వెక్కసమైగను పెట్టిన ఆ కోమలి ముదమునుందెన ఆత్మస్థితికిన్. మరోసారి మొల్ల మహాతల్లికి నమస్కారం. ఎంత బాగా చెప్పిందండి చిన్న మాటల్లో. చుక్కలు తల పువ్వులుగా అక్కజముగమేను వెంచి అంబర వీధిన్ వెక్కసమైగను పెట్టిన ఆ కోమలి ముదమునుందెన ఆత్మస్థితికి. ఇది పౌరుషాన్ని రెచ్చగొట్టే విధానం. అమ్మవారికి తెలియక కాదు హనుమంతుడు లాంటివాడు. చూపిద్దాం ఏం చేస్తాడు, ఒకసారి రెచ్చగొడదాం. విశ్వరూపం చూపించాలిగా. నువ్వా ఎంత ఉన్నావు అనగా నేను ఎంతున్నానో చెప్తా. అనిమా మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం అని సురస దగ్గర సింహిక దగ్గర ప్రదర్శించిన రూపాలున్నాయి. ఒక్కసారి చుక్కలు తలపువ్వులుగా. ఏమి వర్ణన నా తల్లి మొల్ల, ఎంత వర్ణనండి. ఆకాశంలో చుక్కలనే హనుమంతుడు శిరస్సు మీద రాలిన పూలయ్యేట.